హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్గా కళ్యాణ్ గెలవడం జరిగింది. ఈ వారం ఆయన కెప్టెన్గా కాకుండా బిగ్ బాస్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్గా ఆయన గెలవడం జరిగింది. అయితే ఈడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. తనూజ గురించి మాట్లాడుకోవాలి. తనూజ మనకి ఒక ఆడపిల్ల ఇద్దరు మధ్యలో ఒక అమ్మాయి రీతు చౌదరి ఆడుతుంది గేమ్. నేను ఇక్కడ రీతు చౌదరికి సపోర్ట్ చేయట్లేదు, తనూజకు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఒక ఆడపిల్లలాగా భావిస్తున్నా. అక్కడ ఆడపిల్ల ఆడుతుంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటే ఆమె ఎవరికి సపోర్ట్ చేయాలి? అక్కడ సంజన, భరణి, సుమన్ వీళ్ళేమో హిమాలయన్లు వాళ్ళని టార్గెట్ చేయలేదు. భరణి రీతు చౌదరిని టార్గెట్ చేసిండు, తనూజ రీతు చౌదరిని టార్గెట్ చేయడం జరిగింది. ఇక్కడ తనూజ అక్కడ నిలబడ్డది ఒక అమ్మాయి గేమ్ ఆడుతున్నప్పుడు ఈమె కూడా తనూజ కూడా ఒక అమ్మాయి ఉండి అమ్మాయికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అమ్మాయి గెలిస్తే రికార్డు సృష్టిస్తారు. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అంటే మాటలు కాదు. అదే అమ్మాయి రీతు చౌదరి గెలిచినట్టయితే ఎక్కడ అమ్మాయిలకు పేరు వస్తుందో. ఎందుకంటే నేను ఆడలేదు, నేను గేమ్ ఆడలేక ఓడిపోయినా, నేను కింద పడిపోయినా, నేను ఆడలేకపోయినా, ఇప్పుడు రీతు చౌదరి గెలిచిందనుకో ఆమెకి ఫేమ్ వస్తుంది, పేరు వస్తుంది, ఫస్ట్ ఫైనలిస్ట్ అని పేరు వస్తుందని మనసులో గిడ్జి పెట్టుకుందా, లేకపోతే ఒక అమ్మాయిలాగా భావించన్నా ఆమెకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అమ్మాయికి అమ్మాయి సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్? ఒకటి చెప్పండి. ఒక అమ్మాయికి ఇంకో అమ్మాయి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? బయట వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఎందుకంటే రీతు చౌదరి తనూజ విషయంలో తనుజకే సపోర్ట్ చేసింది రీతు చౌదరి. ఏ గేమ్ అయినా చూసుకోండి. నేను ఇక్కడ రీతు చౌదరికి సపోర్ట్గా మాట్లాడట్లేదు, అక్కడ ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. అంతేందుకు భరణి టాస్క్ జరిగింది. భరణికి రీతు చౌదరి జరిగింది. అది టాస్క్ అయిపోయింది, కామన్గా అయిపోయింది, మంచిగా జెన్యున్గా టాస్క్ అయిపోయింది. అందరు హ్యాపీగా. ఆ మూమెంట్లో అసలు ఆమె ఫీలింగ్ చూడాలి. తనుజ అరే నాన్నరా అంట, కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. ఈమె ఎంతసేపటికి కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ సపోర్ట్ చేయడం, రీతు చౌదరి నీతో పాటు నిలబడలేదా? రీతు చౌదరికి సహాయం చేయలేదా? ప్రతి విషయంలో నీతో అండగా నిలబడలేదా? అందరూ కూడా బ్యాక్ స్టెప్ వేసినా కూడా రీతు చౌదరి తనూజ ఏమేమంటే నిలబడ్డది. ఒకసారి అందరు ఓట్లు కూడా వేరే వాళ్ళకి వేస్తే రీతు చౌదరి ఒక్కటి మాత్రమే తనూజకి వెళ్ళి నిలబడ్డది. ఆ రోజు తనూజ ఏమంటే నిలబడ్డది. అట్లాంటిది కూడా మర్చిపోయి. ఎందుకంటే ఇక్కడ ఆడపిల్ల ఆడుతుందండి, ఇద్దరు మగోళ్ళు, ఒక అమ్మాయి ఆడుతుంది. నీ సపోర్ట్ ఎవరికి ఇస్తావు? ఒక ఆడపిల్ల అయ్యుండి నీకు అక్కడ ఆడపిల్ల అయ్యుండి నీకు సపోర్ట్ ఎవరు ఇస్తారు? రీతు చౌదరి కూడా నీ ఫ్రెండే కదా, కళ్యాణే కాదు కదా నీ ఫ్రెండు. అంతేకాకుండా ఇండస్ట్రీ ఫ్రెండ్ కూడా ఆమె కదా. ఎక్కడ చూసినా రీతు చౌదరికి సహాయం చేయాల్సిన అవకాశం 100% ఉంది. ఇక్కడ తనూజ మాత్రం బ్యాక్ స్టెప్ తీసుకోవడం అసలు నాకు ఎందుకంటే ఆమె లోపల ఒక ఆడపిల్ల గెలిస్తే ఈమె తట్టుకోలేదు. ఎక్కడ నా ఫేమ్ తగ్గిపోతుందో. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళంతా తనూజ అన్నారు కదా. ఇక్కడ తనూజ ఓడిపోయింది కదా గేమ్లో, సుమన్ చేతిలో ఓడిపోయింది కదా. అది గిజ్జి పెట్టుకుంది, నేను సుమన్ చేతిలో ఓడిపోయినా, రీతు చౌదరి ఎట్లా ఫైనల్కి వచ్చింది? ఫైనల్కి వచ్చిన అమ్మాయిని ఓడేయాలి. ఈమె ఫైనల్కి పోయిందనుకో నాకు ఇబ్బంది, నా పేరు అందరూ మర్చిపోతారని ఒక గిడ్జి పెట్టుకుంది ఆమె మీద. అసలు అది ఎంతవరకు పొరపాటు అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఒక అమ్మాయి ఉండి ఇంకో అమ్మాయికి సపోర్ట్ చేయాలి 100%. అది వీళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే బయట వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారా? మగవాళ్ళు సపోర్ట్ చేస్తారా? అమ్మాయి సపోర్ట్ చేసుకోవాలి. అమ్మాయికి అండగా ఇంకో అమ్మాయి నిలబడాలి ఆడ. కానీ ఇక్కడ తనుజ చేసింది అసలు నాకు. ఎందుకంటే అక్కడ కూడా ట్రయాంగిల్ లేదని ఫస్ట్ కావాలని తీసుకొచ్చింది కూడా తనుజనే. ఎందుకంటే భరణి గారు కామ్గా వెళ్ళిపోయిండు. భరణి గారికి ఫస్ట్ అర్థమైంది అది ట్రయాంగిల్లే అనుకుండు. తర్వాత తనుజ ఫేస్ మార్చుకొని ఆమె బయటకు వచ్చి నాన్నరా సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి అన్నది. తర్వాత నెమ్మదిగా ఆడికి వచ్చి అరే అది కాదురా అది ట్రయాంగిల్ కాదురా, అది వేరే స్క్వేర్ లాగా అవపడుతుందిరా నాకు అని చెప్పి నెమ్మదిగా ఒక పుల్లలాగా పెట్టేసి పక్కగా తప్పుకుంది. ఇక భరణిని రీతు చౌదరేమో భరణికి మధ్య వారు నడిచింది. అంతేకాకుండా సంజన, ఎందుకంటే అది క్లియర్గా స్క్వేర్ లాగా అవపడుతుంది, మంచిగా అవపడుతుంది, అంత క్లియర్గా అవపడుతుంది. అండ్ కొద్దిగా అది లేదు దానికి. అది బిగ్ బాస్ వాళ్ళ తప్పు, ఎవరు తప్పు అనేది పక్కన పెట్టండి. ఇక్కడ కూడా తనూజ అమ్మాయి తరపున స్టెప్ తీసుకోలేదు.
ఎక్కడ కూడా అమ్మాయి తరపున స్టెప్ తీసుకోవడానికి ఆమెకి ఒక ఈగో అడ్డు వస్తుందో లేకపోతే ఏది అడ్డు వస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆడపిల్లలు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారమ్మా? ఎందుకు తనుజమ్మ ఇట్లా చేస్తున్నావు అనిపించింది నాకు. ఎందుకంటే ఈ వారం ఓటింగ్ కూడా ఆమె తగ్గుతుంది. ఇప్పుడు కళ్యాణ్ వస్తుండు, కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆమెకి తెలియదు, బయట హౌస్ ఉన్న లోపలికి వచ్చి చెప్తే అప్పుడు అర్థమవుతుంది ఆమెకు అసలు సినిమా. ఎందుకంటే ఇప్పటివరకు కళ్యాణ్ పోటీ లేదనుకుంటున్నావా? నీకే ఏకఛత్రాధిపతి, ఇప్పటివరకు ఓట్లు నీకే వన్ సైడ్ నీ వారైంది, ఇక నువ్వే విన్నరు అని చెప్పి బయట వాళ్ళు వచ్చినప్పుడు హౌదులకు వచ్చి చెప్పారు కదా. తర్వాత నుంచి పోయిన ఆదివారం పవన్ సాయి వచ్చిన కాంచి ఈమె ఓటింగ్ అనేది తగ్గిపోయింది కదా తనుజది. అప్పటి నుంచి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరన్నా హౌదులోకి వస్తే అప్పుడు అర్థమవుతుంది ఆమె రియల్గా వస్తుంది బయటికి, రియల్గా. అప్పుడు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుందా, ఎంతసేపు కళ్యాణ్తో నిలబడుతుందా అనేది అప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను వన్ సైడ్ విన్నారని వాళ్ళు హౌస్లోకి వచ్చిన వాళ్ళు హింట్ ఇచ్చిర్రు, ఆమెకు చెప్పడం జరిగింది. కాబట్టి నాకైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది ఫ్రెండ్స్. మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే నేను రీతు చౌదరికి సపోర్ట్ అని కాదు, నేను తనుజకు సపోర్ట్ అని కాదు. నేను తనుజను ఒక స్టేజ్లో ఆమెకు సపోర్ట్ చేసినా నేను. నాకు ఎందుకంటే నిన్న భరణి గారి గేము, రీతు చౌదరి గేము, నిన్న కళ్యాణ్, ఇమానియల్, రీతు చౌదరి ఇద్దరు ఆడబ్బాయిలు ఉన్నప్పుడు డీమాన్ పవన్ ఒక్కడు రీతు చౌదరికి సపోర్ట్ చేస్తుంటే ఈమె కనీసం కొట్టకపోయినా హెల్ప్ అనే చేయాలి, లేకపోతే మాటలతోనే ఎంకరేజ్ చేయాలి. అట్లాంటిది లేదు, ఏమీ లేదు. ఎంతసేపటికి రీతు చౌదరిని టార్గెట్ చేయడం, రీతు చౌదరిని గేమ్ నుంచి ఎలిమినేషన్ చేయడం, ఇదే పెట్టుకుందాం. ఆ ఫేస్లో ఫీలింగ్స్ బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతాయి. ఈ వారంతో నాకు తెలిసి ఆమె ఓటింగ్ కూడా తగ్గాలి. ఎందుకంటే జనాలు బిగ్ బాస్ అభిమానులు ఆమెను అబ్జర్వ్ చేస్తుర్రు, ఆమె ఒకటిసారి 10 సార్లు అర్థం చేసుకుంటుర్రు, ఆమె వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకుంటుర్రు. ఓట్లు అనేవి 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇప్పటికీ చెప్తున్నా, 1కి 10 సార్లు ఆలోచించి వేయండి వేసే వాళ్ళకి. ఇప్పుడు కళ్యాణ్ కూడా, నేను కళ్యాణ్ గురించి మాట్లాడాను. కళ్యాణ్ బయట నుంచి వచ్చిండు, సొంతంగా వచ్చిండు, ఆయనకి ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చిండు, గేమ్ ఆడుతుండు, విన్నర్ అవుతుండు. కొన్నిట్లో కన్నింగ్ చేసినా కూడా ఆయన గేమ్ ఆడుతుండు, చేస్తుండు. కానీ ఇక్కడ నాకు తనుజ బిహేవియర్ అసలు బాగా నచ్చలేదు ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది నాకు అది చూస్తుంటే. ఎందుకంటే అమ్మాయిలు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఎవరు అవసరం లేదు. అమ్మాయి సపోర్ట్ చేయాలి ఫస్ట్. ఆమె చెడ మంచి అనేది అక్కడ తీసేయండి, వ్యక్తిగతం అనేది తీసేయండి. ఎందుకంటే ఆమె నీ ఫ్రెండే కదా, నీ ఫ్రెండ్ కాకుండా ఉండొచ్చు కదా, నీ ఫ్రెండ్ కాకుండా లేదు కదా. ప్రతి విషయంలో నీకు సపోర్ట్ చేసింది కదా తనుజకి. ఎందుకు ఆ విధంగా చేసింది అనేది నాకు ఇప్పటికి కూడా బుర్ర బద్దలవుతుంది. అది మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆడపిల్లలు అయి ఉంటే, నా వీడియో వింటుంటే మీరు కూడా ఆలోచించండి ఒకసారి. తనుజ ఫ్యాన్స్ అయినా కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. నేనేదో చెప్పినా నన్ను తిట్టడం కాదు, మెసేజ్ పెట్టడం కాదు, కానీ వాస్తవంగా చెప్తున్నా. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిండు, ఆయన ఫైనల్కి వెళ్ళిపోయిండు. వార్ వన్ సైడ్ అయిపోయింది, కళ్యాణ్ వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆయన నామినేషన్స్ ప్రక్రియలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రీతు చౌదరికి ఓటింగ్ పడుతుంది. కానీ తనుజకు ఓటింగ్ బాగా పెరుగుతుంది. కానీ కళ్యాణ్కి అది కూడా మైనస్ అవుతుంది. కళ్యాణ్ ఎప్పుడు నామినేషన్లో ఉంటే ఆయనకు ప్లస్ అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓటింగ్ అనేది కాపాడుకోవచ్చు. ఇప్పటికీ చెప్తున్నా, ఇమానియల్ 10 సార్లు ఎలిమినేషన్ జోన్లోకి రాకుండా ఉండడం, నామినేషన్ జోన్స్లోకి రాకపోవడమే ఆయనకు మైనస్. ఓటింగ్ అంత తగ్గిపోవడానికి గల కారణం కూడా ఇమానియల్ చేతులారా చేసుకుంది ఫ్రెండ్స్, ఎవరు చేసింది కాదు. లేకపోతే ఇమానియల్కి కూడా ఓటింగ్ మస్తు ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో ఇమానియల్ ఆ విధంగా చేసుకుండు. కానీ ఇప్పటికీ చెప్తున్నా, తనుజ ఒక అమ్మాయి ఉండి ఇంకో అమ్మాయికి వైపు నిలబడి ఉన్నట్టయితే హ్యాండ్సప్ చెప్పేవాళ్ళం. నాకు జెన్యూన్ అనిపించేది. కానీ అక్కడ ఆ అమ్మాయిని గెలిపియదలుచుకోలేదు. అర్థమైపోయింది నాకు కూడా ఫేస్ ఫీలింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.